నిన్న ఒక వీడియో వచ్చింది, షాద్నగర్ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాట, భాష రాజకీయ నాయకులు ముఖ్యంగా ప్రజాప్రతినిధులు శాసనసభ గౌరవంగా పార్లమెంటు ఎమ్మెల్యే ఎంపీలుగా అయ్యేటువంటి వాళ్ళు ఏ విధంగా మాట్లాడాలనేటువంటి అంశం పైన కనీసమైనటువంటి అవగాహన లేకుండా భావోద్వేగాలకు అప్పటికప్పుడు లోనైపోయి ఇష్టానురీతిగా మాట్లాడి మీడియాలో ఉండడం కోసమో లేదంటే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి కక్షల పేరు మీద మాట్లాడినటువంటి మాటలు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతుంటాయి. తర్వాత వాళ్ళని వెంట పడతాయి, వెంబడిస్తాయి, వాళ్ళకు మళ్ళీ సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కులాల మధ్యన చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేయడం కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి ఇదే మాట మళ్ళా రిపీట్ చేద్దాం. మీరు కబర్గా ఇప్పటి నుంచి నడవలేక ఒకవేళ ఇటువంటి కుట్రలు కమితే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియకుండా కూడా మేము కాంగ్రెస్ నాయకులము బలమైన నాయకులకుండా మేము బయటకు వస్తే మీ భాషికాలు కనుక మీ ఇప్పుడు భాషగా విమానాలు మూతాయి కొట్టులారా చెప్తున్నా. వెలమన కొడుకులారా ఇవల్ల ఈ వెలమన కొడుకుల పని మాత్రం పక్క పడతాం. ఇంకా ఎక్కువ చేస్తే మేమే డైరెక్ట్ గా చెప్తారా, నేను సాధారణ ఎంత చెప్తారా కొడుగా నేను కూడా డైరెక్ట్ గా బతుకుతాను. ఇది ఒక ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలు. ఒక ఎమ్మెల్యే ఆ స్థాయిలో మాట్లాడవచ్చా? రాజ్యాంగం ప్రకారం ప్రమాణం స్వీకారం చేసినటువంటి వ్యక్తి, రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తామనుకున్నటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం అనేటువంటిది సమంజసమా? ఎందుకు ఆ కోపం, ఎందుకు ఆ ద్వేషం? వెలమలు ఏమైనా ఈ దేశాన్ని దోచుకొని పోయారా? ఒకవేళ మీరు టీఆర్ఎస్ పార్టీ వెలమల పార్టీ, వేలంబోళ్ళంతా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారనుకుంటే కాంగ్రెస్ పార్టీలో కూడా జూపల్లి కృష్ణారావు ఉన్నాడు కదా, కాంగ్రెస్ పార్టీలో కూడా మీ ప్రేమ్ సాగర్ రావు ఉన్నాడు కదా, కాంగ్రెస్ పార్టీలో కూడా విజయరామనారావు ఉన్నాడు కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళ కాంగ్రెస్లో ఉన్నాడు. అయితే జూపల్లి కృష్ణారావు కూడా దోచుకుంటున్నాడా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు కూడా మంత్రిగా ఉన్నాడు, ఆయన కూడా దోచుకుంటున్నాడా, ఆయన కూడా దోచుకున్నాడా అనేటువంటి విషయాన్ని, గతంలో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నాడు, తర్వాత టీఆర్ఎస్ పార్టీకి వేయండు, అక్కడ కూడా ఉన్నాడు. ఎవరైనా దోచుకున్నారా? ఇది కాంగ్రెస్ పార్టీ విధానమా? ఎమ్మెల్యే మాటలేనా? బహిరంగంగా మాట్లాడినటువంటి ఈ మాటలు పాపం ఆయన కుల్లా కాంగ్రెస్ పార్టీ చెప్పిందా, లేకపోతే ఆయన మనసులో మొదటి నుంచి ద్వేషం పెంచుకున్నాడా? కానీ ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత చిన్న స్థాయి నుంచి ఒక సర్పంచ్, షాద్నగర్లో ఒక గ్రామంలో, వీర్లపల్లి గ్రామంలో ఒక సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ ఎమ్మెల్యేగా ఎదిగితే సంతోషపడాలి. నిజంగా కులాల లెక్కల ప్రకారం తీసుకుంటే ఆ వీర్లపల్లి శంకర్ గారికి సంబంధించినటువంటి సామాజిక వర్గంలో అతి తక్కువ మంది ఎమ్మెల్యేలు అయితే ఆయన ఎమ్మెల్యే గెలవడం అనేటువంటిది కూడా అందరము వాళ్ళ సామాజిక వర్గం అభివృద్ధి చెందుతున్నటువంటి దానిపైన సంతోషపడాల్సినటువంటిది. ఇతరుల మీద దేశం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఏమున్నది? వాళ్ళు ఏమైనా ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి మొఘల్ సామ్రాజ్య వారసులు కూడా కాదు కదా, లేకపోతే ఈ దేశాన్ని దోసుకుపోయినటువంటి బ్రిటిష్కి సంబంధించినటువంటి వారసులు కాదు కదా. వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది కానీ ఈ దేశంలో వాళ్ళు భాగస్వామ్యమే కదా. ఒకవేళ ఇది కాంగ్రెస్ పార్టీ విధానమా? కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఎమ్మెల్యే గారు ఈ విషయంలో అంత ఆవేశపడి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఒకవేళ అదే కాంగ్రెస్ పార్టీ విధానం అయితే మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వెలమ నాయకులందరూ కూడా దోపిడీ నాయకులేనా? వాళ్ళందరూ కూడా దొంగలేనా? వాళ్ళందరూ కూడా తెలంగాణలో దోచుకున్నటువంటి దాంట్లో భాగస్వాములుగా ఉన్నారా అనేటువంటి విషయం పైన కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఆయన ఒక్క ఎమ్మెల్యే ఆయన అనుకోకుండా ఏదో ఆవేశంలో అన్నటువంటిది కాకుండా ఎమ్మెల్యేలందరికీ ఒక శిక్షణ తరగతిని ఇవ్వండి. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళు వాడే భాష, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారితో సహా కేసీఆర్ గారితో సహా ప్రతి ఒక్కరు వాడేటువంటి భాష, కనీసం అవగాహన, మనం ఎక్కడ ఉన్నాము, సమాజంలో నలుగురికి చెప్పేటువంటి స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళము మాట్లాడేటువంటి మాటలను చాలా జాగ్రత్తగా వాడుకోవాలనేటువంటి విషయం పైన అవగాహన లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవాళ ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడడం వాళ్ళ వెలమలకు మద్దతు పలకడమో వెలమలను వ్యతిరేకించడం అనేటువంటిది విషయం కాదు. కానీ గెలిచినటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి ఎమ్మెల్యే, ఆ పొజిషన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధిగా శాసనాలు చేసేటువంటి వ్యక్తులు వీళ్ళంతా, చట్టాలు చేసేటువంటి వ్యక్తులు, అసెంబ్లీలో చట్టాలు చేసేదంతా వీళ్ళే, పార్లమెంట్లో చట్టాలు చేసేదంతా వీళ్ళే. కాబట్టి వీళ్ళ లోపలనే ఈ ద్వేషాలు రాగద్వేషాలు ఉన్నప్పుడు ప్రజలందరినీ సమానంగా ఏ విధంగా చూస్తారనేటువంటి అంశంపైనే మనం మాట్లాడాల్సినటువంటి అవసరం.
ఎస్ కావాలంటే ఎక్కడ దోపిడీ జరిగిందో మీ ప్రభుత్వం ఉంది కదా, టీఆర్ఎస్ ప్రభుత్వానిపైన మేము రాగానే ఏడాది లోపల ఏదో చేస్తాం, అధికారంలోకి రాగానే కేసీఆర్ ఆయన కుటుంబం తిన్నటువంటి మెక్కినటువంటిదంతా కక్కిస్తామని ప్రగల్భాలు పలికిరు కదా, ఏడాది అయింది కదా, మీదే అధికారం కదా, మీ చేతిలోనే వ్యవస్థలు ఉన్నాయి కదా, మరి ఏం చేసిరు ఇవాళ? ఎందుకు ఇవాళ విచారణ చేస్తలేరు? కేటీఆర్ను, హరీష్ రావును, కేసీఆర్ను, కవితను, సంతోష్ రావుని, లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు, వాళ్లకు దగ్గరగా ఉన్నారు అనుకునేటువంటి వాళ్ళందరి మీద విచారణ చేయండి. ఎస్ వాళ్ళందరూ దోచుకుంటే విచారణ చేయండి. మరి అదే జగిత్యాల ఎమ్మెల్యే కూడా వెలమ సామాజిక వర్గం, ఆయన కూడా టీఆర్ఎస్కు దగ్గరగా ఉండే, మరి ఎందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు? ఎందుకు చేర్చుకున్నారు? వాళ్ళందరూ దొంగలనేటువంటి భావన కాంగ్రెస్ పార్టీలో ఉందా? అంటే ఒక స్థాయిలో ఉండేటువంటి నాయకులు ఎప్పుడు మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఆవేశము ఆ సందర్భము ఏమున్నది అనేటువంటి విషయంలో ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూసుకోకుండా, మెచ్యూరిటీ లేకుండా, నిబద్ధత లేకుండా మాట్లాడినటువంటి మాటలని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలో ఒకసారి అర్థం చేసుకోండి. ప్రజలకు సంబంధించినటువంటి అంశం ఇది, ప్రజలకు సంబంధించినటువంటి అంశమా కాదా ఒక్కసారి అర్థం చేసుకోండి.